Again, welcome to Sai Master Academy. So, I'm starting online classes, Zoom online classes for junior and senior maths 1A, 1B, 2A, 2B. దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఇఫ్ ఎనీబడి నీడ్ క్లాసెస్, ప్లీజ్ జాయిన్ మై అకాడమీ విత్ వెరీ లో ఫీ. జస్ట్ వాచ్ ద వీడియో, ఆల్ డీటెయిల్స్ ఆర్ దేర్. ఓకే, థ్యాంక్ యూ. సి పార్షియల్ ఫ్రాక్షన్ కంటిన్యూషన్, దీనికి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తము ముందు వీడియోలో ఇచ్చాను నేను. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా నేను చెప్పాను. ఇది ఎగ్జాంపుల్ తర్వాత నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తున్నా. క్వశ్చన్ నెంబర్ 2 ఆల్రెడీ ఐ గేవ్ యూ 1 ఇన్ ప్రీవియస్ వీడియో. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చానంటే సొల్యూషన్ x+4 by x² - 4 into x+1 పాలినామియల్, రెడ్యూసిబుల్ పాలినామియల్, ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్, లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్, పార్షియల్ ఫ్రాక్షన్స్ అన్నీ మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఇది క్వాడ్రాటికా లీనియరా? క్వాడ్రాటిక్. దీన్ని రెడ్యూస్ చేయొచ్చా చేయరాదా చూడాలి. ఫస్ట్ చెయ్యేస్తే ఒక మెథడ్ ఉంది, చేయరాకపోతే ఇంకొక మెథడ్. x² - 4ని రెడ్యూస్ చేయొచ్చు. నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పేటప్పుడు చెప్పాను నేను మీకు. ఓకే, ఎలా రెడ్యూస్ చేయొచ్చు? x+4 by జాగ్రత్త చూడండి అన్న, x² - 4ని x - 2 ఇంటూ x+2 రాయొచ్చు. ఇంటూ x+1 ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ. సో ఇప్పుడు డినామినేటర్లో అన్ని లీనియర్ ఫ్యాక్టర్సే ఉన్నాయి. హౌ మెనీ లీనియర్ ఫ్యాక్టర్స్ ఇన్ డినామినేటర్? 3 లీనియర్ ఫ్యాక్టర్స్. అంటే నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఎలా రాయాలి? a by ఫస్ట్ ఫ్యాక్టర్, b by సెకండ్ ఫ్యాక్టర్, c by థర్డ్ ఫ్యాక్టర్, d by అలా రాసుకోవాలి. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ 1లో కూడా అదే చూడండి, a by ఫస్ట్ ఫ్యాక్టర్, b by సెకండ్ ఫ్యాక్టర్. ఓకేనా? నౌ క్లియర్గా వస్తుంది చూడరా. ఓకేనా? సో నౌ దీన్ని కూడా అలాగే రాసుకోవాలన్న, విచ్ ఈజ్ ఈక్వల్ టు a by ఫస్ట్ ఫ్యాక్టర్. ఏంటి ఫస్ట్ ఫ్యాక్టర్? x - 2 ప్లస్ b by సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి? x+2 ప్లస్ c by థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి? x+1. ఈ వర్కింగ్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఏ క్వశ్చన్కి ఎలా రాయాలనేది. ఓకేనా? సో నౌ వీ హ్యావ్ వాట్? x+4 by x² - 4 into x+1 is equal to a by this, b by this, c by this. కాబట్టి ఫస్ట్ ఎల్సిఎం చేస్తున్నాం. ఎల్సిఎం చేస్తే దిస్ ఇంటూ దిసే కదా ఎల్సిఎం. అంటే ఈ రెండింటి మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది, x² - 4 into x+1 you will get. సో ఇక్కడ a ఇంటూ x - 2 పోతే ఈ రెండు ప్రొడక్ట్ అవుతాయి కదా. దట్ ఈస్ వాట్? x+2 into x+1 ప్లస్ b ఇంటూ ఈ వాల్యూ ఒకటి తీసేస్తే ఈ రెండు ప్రొడక్ట్ చేయాలి. దట్ ఈస్ వాట్? x - 2 into x+1 ప్లస్ c ఇంటూ c అంటే ఈ రెండు ప్రొడక్ట్ అయితే, ఈ రెండు ప్రొడక్ట్ అయితే అంటే నథింగ్ బట్ వాట్? x - 2 into x+2 రాయొచ్చు, లేదా x² - 4 కూడా రాయొచ్చు. సో డినామినేటర్స్ రెండు ఏమైతే క్యాన్సిల్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి నేను ఈ స్టెప్ రాయా, డైరెక్ట్ ఏం రాస్తా? దిస్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ దిస్, b ఇంటూ దిస్, c ఇంటూ దిస్ రాసేసుకోవచ్చు, డైరెక్ట్ రాసేసుకోవచ్చు. నా రిమైనింగ్ పార్ట్ ఏంటి అంటే x+4 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x+2 ప్లస్ ఇంటూ x+1, b into x - 2 into x+1, c into x - 2 into x+2. I already told you 2 methods. One is substitution method, one is comparison method. ఫస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్తో చెక్ చేయాలి, రాలేదనుకో కంపారిజన్కి వెళ్ళాలి. ఎందుకంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకు అన్నోన్ కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. రెండిట్లో ఒకటి 0 అయితే ఇంకోటి వచ్చేసింది, ఇంకోటి 0 అయితే ఇంకోటి వచ్చేసింది. కానీ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 2 0లు అయితే ఒకటి వస్తుంది. అందుకే రెండిట్లో కామన్గా ఏదైనా ఉన్నదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది ఫ్యాక్టర్? x - 2. ఇంకెక్కడన్నా ఉందా x - 2? సారీ, x+2. ఇగో ఇక్కడ కూడా x+2 ఉందంటే ఈ రెండిట్లో x = -2 రాసామనుకో, 2 0లు అయిపోతాయి. అప్పుడు ఏ వాల్యూ వస్తుంది మనకి? b వాల్యూ వస్తుంది. చలో పుట్ x = -2 ఆన్ బోత్ సైడ్స్ కదా. ఇది రాస్తున్నా ఫస్ట్. -2 + 4 is equal to a ఇంటూ ఇదంతా 0 రాసుకోవచ్చా డైరెక్ట్గా, ఎందుకంటే -2 + 2 0 into something 0 ప్లస్ b ఇంటూ -2 -2 -2 + 1 ప్లస్ c ఇంటూ ఆల్సో 0 నా, ఎందుకంటే -2 + 2 0. నౌ -2 + 4 విల్ బి వాట్? 2. a అవసరం లేదు, c అవసరం లేదు, b ఒకటే అవసరం. దట్ ఈస్ b ఇంటూ -2 -2 -4 అండ్ దిస్ ఈస్ -1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 2 ఈజ్ ఈక్వల్ టు 4b, బట్ b కావాలి కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 2/4. b 4 అడిపోయింది, డినామినేటర్ 2 1 జా
2 2 జా, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి? 1/2. చూద్దాం ఇంకొకసారి, ఇంకేదైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా? ఇక్కడ x+1 ఉంది, ఇక్కడ x+1 ఉంది, అంటే ఈ రెండింటిలో x = -1 వస్తే 0, సి వాల్యూ వచ్చేస్తుంది కదా. సో దట్ ఓన్లీ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్. see, put x = -1. సో -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. -1 + 4 ఎంత? 3. నేను డైరెక్ట్ రాసేస్తున్నా, ఇంకా ఇలాంటి స్టెప్ కొద్దిగా ఓకే, సబ్స్టిట్యూషన్ వద్దిగా డైరెక్ట్ రాసేస్తున్నా. -1 + 4 ఎంత? 3. అండ్ రైట్ సైడ్ ఇక్కడ a × 0, b × కూడా 0, a × 0, b × 0 ప్లస్ c ఇంటూ x = ఏం తీసుకుంటున్నాం మనం? -1 -1 -2 -3 -1 + 2 1. 2లో -1 తీసేస్తే 1. రిమైనింగ్ ఇక్కడ 3 = ఈ రెండు లేవు కాబట్టి -3b అయిపోయింది అంతేనా? -3c 3 1 జా 3 1 జా -1 మిగిలిపోయింది కాబట్టి యూ విల్ గెట్ c = what? -1. c కూడా వచ్చేసింది, ఇంకొకటి రావాలి. c వచ్చింది, b వచ్చింది, a కావాలి. a కావాలంటే ఈ రెండు జీరోలు కావాలి. చూద్దాం కామన్ గా ఏమైనా ఉందా? ఉందిగా, -2 -2. సో x = what you have to take now? 2 తీసుకోవాలి. Put x = 2, then LHS లో 2 + 4 6 = a ఇంటూ a వస్తుంది మనకు కాబట్టి a ఖచ్చితంగా రాయాలి. x = ఎంత తీసుకుంటున్నాం మనం? 2 తీసుకుంటున్నాం. a ఇంటూ 2 + 2 ఇంటూ 2 + 1 ప్లస్ b ఇంటూ 0 c ఇంటూ 0, ఎందుకంటే bc రెండింటిలో x - 2 ఉంది కాబట్టి 0 అయిపోయింది. నౌ 6 = 2 + 2 2 + 1, సో 4 × 3 అదేది 4 3 జా 12a. దెన్ a = 6/12, 12 మల్టిపుల్ కాబట్టి డివిజిబుల్ అయిపోయింది. 6 1 జా 6 2 జా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a? 1/2. సో a వచ్చింది, b వచ్చింది, c వచ్చింది, మూడింటిని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. లెట్ దిస్ ఈజ్ రోమన్ నెంబర్ 1 అనుకుందాం. Put a b c in రోమన్ నెంబర్ 1. సో ఐఎమ్ రైటింగ్ ఇక్కడ రాస్తున్నాను నేను. వాట్ ఈస్ దట్? x + 4/x² - 4 ఇంటూ x + 1 = a/x - 2. ఎంత వచ్చింది? 1/2 ఇంటూ x - 2 ప్లస్ b by what is b? ప్లస్ 1/2. సో b/x + 2 1/2 ఇంటూ x + 2 ప్లస్ c వాల్యూ ఎంత? -1 -1 what is the denominator? x + 1. సో ప్రాపర్ ఫ్రాక్షన్ ని 2 ఆర్ మోర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ రాసామా లేదా? 3 వచ్చిన ప్రాపర్ ఫ్రాక్షన్స్. సో దిస్ ఈస్ కాల్డ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్. సి క్వశ్చన్ నెంబర్ ఎంత ఇందాక రాసింది? సెకండ్. థర్డ్ క్వశ్చన్ సిమిలర్ క్వశ్చన్ ఇక్కడే నేను హోంవర్క్ ఇస్తున్నా. అది క్వశ్చన్ నెంబర్ 3. మీ దగ్గర బుక్ లో క్వశ్చన్ నెంబర్ 3 ఇదే ఉండాలి. రాకపోతే ఎక్స్ప్లెయిన్ అనేది చేయించుకోవాలి, కానీ క్వశ్చన్ నెంబర్ 3 అంటే అదే ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 3 ఏంటంటే వెరీ సిమిలర్ క్వశ్చన్ అనమాట. ఏంటది? రీసాల్వ్ x - 1/x + 1 ఇంటూ x - 2 హోల్ స్క్వేర్. ఇది హోంవర్క్ రా. క్వశ్చన్ నెంబర్ ఎంత? 3. ఈ మోడల్ క్వశ్చన్ కూడా మీకు నేను చెప్తా చూడండి. ఇది థర్డ్ వన్. ఇంకా సేమ్ మోడల్ ఏమైనా ఉంటే తీసేసుకోవచ్చు. వీఆర్ డిస్కసింగ్ నౌ ఓన్లీ ప్రాపర్ ఫ్రాక్షన్స్. అర్థమైందా? యా, దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 3 హోంవర్క్. నౌ సి క్వశ్చన్ నెంబర్ 4. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? ఫోర్త్ క్వశ్చన్ సేమ్ ఇందాక హోంవర్క్ ఇచ్చిన మోడల్ చెప్తున్నా చూడండి. x - x² + x² - x + 1/x + 1 x - 1 హోల్ స్క్వేర్. x + 1 x - 1 హోల్ స్క్వేర్. దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్ చేయమంటున్నాడు. చూడండి, ఇది నాన్ రిపీటెడ్, ఇది రిపీటెడ్. ఇది 2 సార్లు వచ్చింది. ఇక్కడనేమో 3 నాన్ రిపీటెడే, కానీ ఇక్కడ ఒకటి రిపీటెడ్, ఒకటి నాన్ రిపీటెడ్. ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే చూడండి. ఒకటి రిపీటెడ్, ఇంకోటి నాన్ రిపీటెడ్. దీన్ని ఎలా రాయాలి? మీరు సొల్యూషన్ లో రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ లో రీసాల్వ్ దిస్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్ రాసిన తర్వాత సొల్యూషన్ అని పెట్టి రాసుకోండి. డైరెక్ట్ ఇలా రాయకండి. విచ్ ఈజ్ ఈక్వల్ టు
ఫస్ట్ నాన్ రిపీటెడ్ కాబట్టి a/x+1 ఇది ఒకటే లీనియర్ ఫ్యాక్టర్. తర్వాత రిపీటెడ్ ఉన్నప్పుడు ఏం చేయాలో మీకు ఆల్రెడీ చెప్పా, గుర్తుందా? ఇదిగో రిపీటెడ్ నాన్ రిపీటెడ్ ఉన్నప్పుడు a/ ఫస్ట్ లీనియర్ రాయాలి, తర్వాత b/ ఫస్ట్ టైం, c/ స్క్వేర్ టైం. అర్థమవుతుందా? అదే మనం చేస్తున్నాం ఇప్పుడు. సో సి a/ ఫస్ట్ లీనియర్ ఫ్యాక్టర్ ప్లస్ b/x-1 c/x-1 హోల్ స్క్వేర్. లెట్ ఈక్వేషన్ నెంబర్ 1 ఏబిసి కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది కదా మనకి. చలో కనుక్కుందాం. మీకు ఆల్రెడీ చెప్పా, ఎల్సిఎం చేస్తే x² - x+1 = a ఇంటూ ఈ రెండు వస్తాయి కదా, a ఇంటూ ఇక్కడ ఆల్రెడీ ఏముంది x+1 పోతే మిగిలింది ఇదేగా, అంటే a ఇంటూ x-1 హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ ఒక x-1 పోతే ఇంకో x+1 x-1 రెండు ఉంటాయి, దట్ ఈస్ b ఇంటూ x+1 ఇంటూ x-1. దిస్ ఈస్ ఎల్సిఎం ఓన్లీ. c ఇంటూ x-1 హోల్ స్క్వేర్ పోతే మిగిలేది ఏంటి, x+1. డినామినేటర్ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి, అందుకే నేను అది రాయట్లే. సో ఇక్కడ మనకు రెండు కేసెస్ ఉన్నాయి, కంపారిజన్ ఉంది, సబ్స్టిట్యూషన్ ఉంది. సబ్స్టిట్యూషన్తో ఏమైనా వస్తాయో చూద్దాం ఫస్ట్. సేమ్ x-1 ఇక్కడ ఉంది ఇక్కడ ఉందంటే ఈ రెండు పోతే c వాల్యూ వస్తుంది. తరువాత x+1 ఇక్కడ ఉందంటే ఏ వాల్యూ కూడా వస్తారా, కానీ b వాల్యూ రావడం కష్టం, ఎందుకంటే ఈ రెండిట్లో కామన్గా లేదు. సో ఫస్ట్ వచ్చిన వాల్యూస్ అయితే కనుక్కుందాం, చూద్దాం. ఫస్ట్ పుట్ x = 1 సబ్స్టిట్యూట్ చేసి ఇది ఏమైపోయింది, 0 అయిపోయింది. చెప్తున్నా, 1 సబ్స్టిట్యూట్ చేసి ఇది కూడా ఏమైపోయింది, 0 అయిపోయింది. ఎల్హెచ్ఎస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1² 1 - 1 + 1 = a ఇంటూ 0 ప్లస్ b ఇంటూ కూడా 0 ప్లస్ c ఇంటూ 1 + 1. సో 1 1 క్యాన్సల్, మిగిలేది 1 a లేదు b లేదు, c ఇంటూ 1 + 1 అంటే 2c. దట్ ఇంప్లైస్ c = వాట్, 1/2. c వచ్చింది అమ్మయ్య. ఇంకొకటి ఇయర్ x+1 కాబట్టి ఇప్పుడు x = వాట్ రాకేష్, 0 కావాలంటే -1. ఇప్పుడు x = -1 అప్పుడు ఏమవుతుంది, -1 హోల్ స్క్వేర్ ఎంతరా, 1 మైనస్ ఇంటూ మైనస్ +1 = a ఇంటూ ఏం రాస్తున్నాం, x = ఏం రాస్తున్నాం, -1 -2 హోల్ స్క్వేర్ 4 ఎంత 4. తర్వాత b ఇంటూ 0 ఎందుకంటే -1 + 1 0 ప్లస్ c ఇంటూ కూడా 0. సో ఇక్కడ మనకి ఏమైందంటే 1 + 1 + 1 ఈజ్ నథింగ్ బట్ 3 దిస్ ఈస్ 4a. దెన్ వాట్ ఈస్ a = 3/4. ఇంకా కావాల్సింది ఏంటి, b కావాలి. b కావాలంటే ఈ రెండు 0లు అవ్వాలి, బట్ ఈ రెండిట్లో ఏది కామన్ గా లేదు. ఇప్పుడు గో విత్ కంపారిజన్ మెథడ్. ఏం చేయాలి కంపారిజన్ మెథడ్, x² - x+1 = a ఇంటూ x-1 హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి, a² + b² - 2ab ప్లస్ b ఇంటూ ఇది x+1 x-1 a² - b² ఫార్ములా కదా, x+1 x-1 is x² - 1² a + b ఇంటూ a - b ఫార్ములా ప్లస్ c ఇంటూ x cx ప్లస్ c1 జస్ట్ ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేయాలి, a ఇంటూ x² ax² a ఇంటూ 1 a ఇంటూ 2x. నేనే చెప్పాలా, మీరు చెప్పరా, ఎక్కడో గాల్లో తేలుకుంటూ పోతుంటారా, తీ చేతిలో నువ్వు కూడా చెప్పు ఆన్సర్, యూ హావ్ టు రెస్పాండ్ మ్యాన్. 2x ఇంటూ a - 2ax b ఇంటూ x² bx² b ఇంటూ 1 - b ప్లస్ cx ప్లస్ c. ఫస్ట్ x² కామన్ తీయాలి, 1 2. సో టేకింగ్ x² కామన్ ఇక్కడ ఏం మిగిలిపోయింది, a ప్లస్ b ఇంటూ x². తర్వాత x టర్మ్స్ కామన్ తీయాలి, ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది, రెండే ఉన్నాయి. సో కామన్ తీసి ఏం మిగిలిపోయింది మనకి, -2a ప్లస్ c ఇంటూ x. తర్వాత కాన్స్టెంట్ చూద్దాం, ఇక్కడ ఒక కాన్స్టెంట్ ఉంది, ఇక్కడ ఒక కాన్స్టెంట్, ఇక్కడ ఒక కాన్స్టెంట్, దట్ ఈస్ వాట్ ప్లస్ a - b ప్లస్ c. సో ఎల్హెచ్ఎస్ రాస్తున్నాం మళ్ళీ, x² - x + 1. ఇప్పుడు రాకేష్ బి రెడీ, కంపేరింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ x² x అండ్ కాన్స్టెంట్స్ కంపేర్ చేస్తున్నాం. వాట్ ఈస్ x² కోఎఫిషియంట్, వాట్ ఈస్ హియర్ x² కోఎఫిషియంట్, ఇక్కడ ఏంటి x² కోఎఫిషియంట్ 2. x² కోఎఫిషియంట్ ఎవడో చెప్తావారా,
ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఎక్స్ స్క్వేర్ పక్కన ఉన్నదంతా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఇక్కడ ఎంత ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ లేకుండా ఎక్స్ స్క్వేర్ ఉంటుందా? ఎన్ని టైమ్స్ ఉంది ఇది? 2 టైమ్స్ ఉందా? రికార్డింగ్ అది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఎక్స్ స్క్వేర్లు? ఒకటే ఉంది. మరి కోఎఫిషియంట్ ఎంత ఉన్నట్టు అక్కడ? మరి అప్పుడు ఈ రెండు ఈక్వల్ చేస్తే ఏ ప్లస్ బి ఎంత? హోల్ స్క్వేరా? నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? ఇక్కడ ఎంత? 1. సైన్ చూడవా? సైన్ రా, సైన్ చూడాలి, నెంబర్ పెంచుతావే. -1. తర్వాత కాన్స్టెంట్ ఏంటి? a మైనస్ బి ప్లస్ సి. ఇక్కడ ఎంత కాన్స్టెంట్? కాన్స్టెంట్ అమ్మా, ఇక్కడ కాన్స్టెంట్ ఇది. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి? అది కాన్స్టెంటా? అరే తిడితేనేమో తిట్టినంటారా, సార్లు బాగా తిడుతున్నారు కాలేజీలో, బాగా కొడుతున్నారు కాలేజీలో, బాగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అంటారు. మీరు చెప్పే ఆన్సర్లకి తిట్టడం కాదురా, ఏ పనిష్మెంట్ ఇచ్చినా తక్కువే. సరే, ఇది ఫస్ట్ టైం నీ లైఫ్లో చూస్తున్నావు అంటే ఇట్స్ ఓకే, నువ్వు రాంగ్ చెప్పొచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. ఇది నాకు కోఎఫిషియంట్ చెప్పడం అనేది వాళ్ళతో చెప్పాను ఇప్పుడు టక్ 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 టక్. నీకంటే జూనియర్ కదా, ఇందాకే చెప్పిన డిఫరెన్స్. నీకు నాకు డిఫరెన్స్ ఏంటి? అంతే. నేను ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నా, నువ్వు నేర్చుకోలేదు. అదొక్క డిఫరెన్స్ తప్ప నీకు నాకు బ్రెయిన్లో సేమ్ ఉంటుంది. చదువుకున్నారు కదా సైన్స్లో, సేమ్ వెయిట్ ఉంటుంది బ్రెయిన్ అందరికి. ప్రాక్టీస్ మీరు దేని మీద ప్రాక్టీస్ చేస్తే అది ఫటాఫట చెప్తావు. ఇప్పుడు నువ్వు అదే ఆ విషయం అనుకో, నువ్వు కరగదీస్తావు. కోఎఫిషియంట్ అంటే ఏంటిదంటేరా, ఇది నువ్వు వేసుకున్న డ్రెస్సు, ఇది నీ కోఎఫిషియంట్ అన్నట్టు అర్థం కావడానికి చెప్తున్నా నేను. ఇది 2x², దీని కోఎఫిషియంట్ ఎంత? -5x, దీని కోఎఫిషియంట్ ఎంత? -5. a + 2b - 5c + 25 మైనస్ ఏదో ఇంకా q + 3 × x² + 5x + 31. x² కోఎఫిషియంట్ ఎంత? ఇదంతా సార్. x కోఎఫిషియంట్ ఎంత? నాకెళ్ళి చూస్తావు. x కోఎఫిషియంట్ ఎంత? ఇది x² రా, x² కోఎఫిషియంట్ ఇది. x కోఎఫిషియంట్ ఎంత? 5. కాన్స్టెంట్ ఎంత? కాన్స్టెంట్ అంటే ఏంటిది అసలు? ఏదైతే వేరియబుల్ లేదో అది కాన్స్టెంట్. ఇగో ఇది కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఎంత? 31. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాద్దాం. ax² + bx + c. ఇది ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. దీంట్లో x² కోఎఫిషియంట్ ఎంత? x కోఎఫిషియంట్ ఎంత? కాన్స్టెంట్ ఎంత? మరి ఇందులో కాన్స్టెంట్ ఎంత? 31. సి ప్లేస్లో ఏది ఉందో అదే కాన్స్టెంట్. ఇక్కడ -ax² - bx - c. ఇందులో x² కోఎఫిషియంట్ ఎంత? x కోఎఫిషియంట్ ఎంత? కాన్స్టెంట్ ఎంత? c. ఇప్పుడు 2x² - x + 1 = 0. ఇందులో x² కోఎఫిషియంట్ ఎంత? x కోఎఫిషియంట్ ఎంత? కాన్స్టెంట్ ఎంత? 1. ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదంటే -1 ఉన్నట్టే ఎప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ ఎంతమంది ఉన్నారు? ఒక పవన్ అని చదువు. పవన్ మీన్స్ ఒక పవన్ ఉన్నాడు. అదే ఇద్దరు ఉన్నారు అనుకో, ఇద్దరు పవన్లు అని చదువుతాం. 2 అనేది మెన్షన్ చేస్తాం. అక్కడ ఒకడు ఉన్నప్పుడు మెన్షన్ చేస్తామా? చెయ్యం. అంటే డిఫాల్ట్గా ఏదైనా ఒక వేరియబుల్ ఉంది అంటే దాని కోఎఫిషియంట్ ఎంత? అది నెగిటివ్లో ఉంటే దాని కోఎఫిషియంట్ ఎంత? -1. సో ఇది ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను ఎట్లయితే మీకు ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పానో అట్లా మీరు ఇంటికి పోయినాక కూర్చొని మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలి.
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఇది ఒకసారి బాగుండు చెప్తే, ఇది ఒకసారి బాగుండు చెప్తే అంటే సార్కి చెప్పడానికి ప్రాబ్లం ఏం లేదా, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. బట్ పోర్షన్ ఎవరిది వెనకబడిపోతుంది చూడు. దానికి ఇప్పుడు ఒక 15 minutes పట్టింది, ఒక షార్ట్ ఆన్సర్ అయిపోయేది. అప్పుడు నేర్చుకోలేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్స్ వదిలేద్దాం. ఇప్పుడు నేర్చుకోవచ్చు కదా, మంచిగా నేర్చుకోవచ్చు కదా, నేను అదే చెప్తున్నా. సో వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్? ఇక్కడ ఏంటి కోఎఫిషియంట్ చెప్తున్నా అన్నావు, నేను ఎక్స్ స్క్వేర్ చెప్తున్నా. మళ్ళీ నేను అడిగేది ఎక్స్ స్క్వేరా కోఎఫిషియంటా? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? ఇక్కడ ఎంత? కాబట్టి ఇక్కడ రాస్తున్నాం కంపేరింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కాన్స్టెంట్. అప్పుడు ఇక్కడ a ప్లస్ బి ఉంది, ఇక్కడ 1 ఉంది, రెండు ఈక్వల్. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? ఎక్స్ కోఎఫిషియంట్ చెప్పు నాకు. ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు, ఇందులో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? 1 -1, రెండు ఈక్వల్ రాసామా? కాన్స్టెంట్ ఎంత? a మైనస్ బి ప్లస్ సి. ఇదేగా చెప్పేది నువ్వు. సో ఇక్కడ ఎంత? 1, రెండు ఈక్వల్ రాసామా లేదా? సో ఇది కంపారిజన్. కంపారిజన్ అంటే ఇక్కడ ఉన్న ఎక్స్ స్క్వేర్ కోషంట్, ఇక్కడ ఉన్న ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఈక్వల్, ఎక్స్ కోఎఫిషియంట్ ఈక్వల్, కాన్స్టెంట్ ఈక్వల్, ఎక్స్ క్యూబ్ కూడా ఉండొచ్చు, పవర్ 4 ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ లేదనుకోరా ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎక్స్ a ప్లస్ బి ఎంత అవుతుంది? ఇది ఎక్స్ స్క్వేర్ కోషంట్, కానీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉందా? లేదు. కాబట్టి ఏమవుతుంది? 0 అవుతుంది. a ప్లస్ బి ఈక్వల్ టు 0 అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు మనకు కంపారిజన్ చేసి వచ్చినాయి కదరా. దీంట్లో ఆల్రెడీ రెండు వాల్యూస్ తెలుసు మనకు. ఏ తెలుసు, సి తెలుసు. a ప్లస్ బి ఎంత? బట్ వాట్ ఈజ్ ఏ? రాసే ఇక్కడ 3/4 ప్లస్ బి ఈక్వల్ ఎంత? 1. ఈ 3/4 అంటే తీసుకెళ్ళి b ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3/4 ఎల్సిఎం 4 1 జా 4లో 3 తీసేయండి 1. సో వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ b? 1/4. b వాల్యూ కూడా వచ్చేసిందిగా. అవును, 3 వచ్చేసినాయి. ఇంకా మనకు అయిపోయింది సొల్యూషన్. ఈ ఏని బిని సిని తీసుకెళ్ళి ఏ బి సి ఎన్ ఈక్వేషన్ నెంబర్ 1 ఇగో ఇక్కడ రాసేయండి. అప్పుడు ఏ ఎంతరా? 3/4. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ కూడా రాయాలి ఎప్పుడైనా సొల్యూషన్ రాసేటప్పుడు. ఏంటి ఎల్హెచ్ఎస్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ బై వాట్ ఈస్ ఏ? 3/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. వాట్ ఈస్ బి? 1/4 ఇంటూ ఎక్స్ మైనస్ 1. వాట్ ఈస్ సి? 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఇలా సొల్యూషన్ చేయాలి. అర్థమవుతుందా? కంపారిజన్ చేసినప్పుడు మీరు ఒక 10 చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎట్లా చేసిన ఎగ్జాంపుల్ అట్లా మీరు చేసుకోవాలి. ఒక 10. ఏ టాపిక్ అయినా రాలేదనుకో దాని మీద ఎక్కువ పెట్టాలి టైం, అప్పుడు అది వస్తుంది. అది అసలు ఇంటర్మీడియట్ సంబంధించిందా? కోఎఫిషియంట్ చెప్పు. నెక్స్ట్ నువ్వే చెప్పాలి, రెడీగా ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రా. ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత? 4. క్వశ్చన్ నెంబర్ 5 రిపీటెడ్ అయిపోయింది, నాన్ రిపీటెడ్ అయిపోయింది. హోంవర్క్ రా. క్వశ్చన్ నెంబర్ 5 నాన్ రిపీటెడ్ and repeated. X cube plus 11x plus 15 by 2x plus 3 into x plus 3 whole square. Question number 6 homework lo 3x minus 18 by x cube into x plus 3. Question number 7 homework lo 2x plus 3 by 5 into x plus 2 into 2x plus 1. అది చెప్పా. అయిపోయింది. ఎన్ని చెప్పాం మనం ఇప్పుడు? మొత్తం 7. ఒకసారి చూడండి వీటిని ఒకసారి ఆర్హెచ్ఎస్ని మీకు చూపిస్తే ఎలా రాయాలి. ఇది నాన్ రిపీటెడ్, ఇది రిపీటెడ్ అంటే సేమ్ ఇదేగా. a by 2x plus 3 రాయాలి, b by
x plus 3 plus c by x plus 3 whole square. ఇది చూద్దాం. ఇది కూడా నాన్ రిపీటెడ్ ఎందుకంటే x ఎన్ని టైమ్స్ ఉందిరా 3 టైమ్స్ ఉంది. దెన్ వీ కెన్ రైట్ వాట్ a by ఫస్ట్ x plus 3 రాసేద్దాం, ఒకటే ఉంది కాబట్టి. తర్వాత b by x, c by x square, d by x cube. మళ్ళీ ఎల్సిఎం చేయడము, సబ్స్టిట్యూషన్తో ఒకటే వాల్యూ వస్తుంది, కంపారిజన్ చేయడం. తర్వాత ఇక్కడ మీకు ఈ 5 లేదనుకోండి హ్యాపీ కదా. 5 లేదనుకోండి ఫస్ట్ క్వశ్చన్ ఇదిగో ఇదే a by ఫస్ట్ ఫ్యాక్టర్ b by సెకండ్ ఫ్యాక్టర్ రాయొచ్చు 5 లేకపోతే. కానీ ఇక్కడ 5 ఉంది కదా, మరి ఎలా అంటే మీరు కాసేపు ఏం చేయండి అంటే 1/5ని పక్కన పెట్టండి. 5 లేదనుకోండి, లేదా మీరు ఉంచి చేసినా ఏం కాదు ఎందుకంటే 2 సైడ్లు ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు a by ఫస్ట్ ఫ్యాక్టర్ ఎంత ప్లస్ b by సెకండ్ ఫ్యాక్టర్ ఎంత 2x plus 1. ఓకేనా, సేమ్ ప్రాసెస్ మళ్ళీ క్యాన్సిల్ చేయడం, l ఇంటూ సేమ్ a ఇంటూ b ఇంటూ చేసి సబ్స్టిట్యూషన్ మెథడ్తో వచ్చేస్తాయి. 2, 3 ఉంటే సబ్స్టిట్యూషన్ మెథడ్తో వచ్చేస్తాయి. రిపీటెడ్ ఇట్లా ఉన్నప్పుడే సబ్స్టిట్యూషన్ కాకుండా కంపారిజన్ కూడా చేయాల్సి ఉంటుంది. సో మీకు ఎన్నైతే మొత్తము 7 క్వశ్చన్స్ ఇచ్చానా? ఎస్, 1 2 3 4 5 6 7. ముందున్న క్వశ్చన్స్ ఏంటి ఒకసారి పెన్నీరా. x² - 4 అయిపోయింది. హోంవర్క్ ఏమి ఇచ్చా x plus 1 ఇంటూ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఉన్న 5లో x - 1 హోల్ స్క్వేర్ అయిపోయింది. తర్వాత 1 2 3 4 1 2 3 ఇచ్చా హోంవర్క్. దీనిలో x³ + 11x ఫినిష్. 11x కాదురా, ఇది 13x + 15 అయిపోయింది. తర్వాత 3x - 18 అది కూడా అయిపోయింది. తర్వాత 2x ప్లస్, తర్వాత ఇది మిగిలిపోయింది. ఇది రెడ్యూసిబుల్ కాబట్టి నెక్స్ట్ చెప్తా చూసుకోండి. సో 7 ఇచ్చాను ఇప్పుడు. ఎస్, తీసుకురా. నెక్స్ట్ చూడండి, అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ డిఫరెంట్ టైప్ క్వశ్చన్, బట్ చాలా ఈజీగా సాల్వ్ చేసేది. ఏంటంటే ఇది x² + 5x + 7. అసలు ఏ మెథడ్ యూజ్ చేయం దీంట్లో. x - 3 హోల్ క్యూబ్. స్క్వేర్ ఉంటే మీకు ఆల్రెడీ చెప్పా ఎలా చేయాలని చెప్పా. స్క్వేర్ ఉంటే ఓహో ఇదా ఒక పేజ్ ఉందారా, సిక్స్త్ పేజ్. ఓకే, సో ఆల్రెడీ చెప్పాను నీకు. ఏం చెప్పాను నేను? స్క్వేర్ ఉంటే ఫస్ట్ b/, రాయాలి, తర్వాత c/² రాయాలి, అంతే కదా. ఇక్కడ చూడండి ఎన్ని టైమ్స్ ఉంది అంటే దీన్ని ఎలా రాయాలంటే చెప్పురా, దీన్ని ఎలా రాయాలి వర్ధన్? ఓకే ఓకే, సో దిస్ ఈజ్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్. ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు లాస్ట్కి పోవడమే. సో ఇప్పుడు ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి, కంపారిజన్, సబ్స్టిట్యూషన్. దట్ ఈస్ ద డిఫరెంట్ మెథడ్. కానీ ఎప్పుడైనా 2 కంటే ఎక్కువ పవర్ ఉన్నప్పుడు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు చెప్తా మీకు, వినండి. సొల్యూషన్ లెట్ x - 3 ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక ఏమనుకుందాం అంటే లాంబ్డా అనుకుందాం. ఏమనుకుందాం? లాంబ్డా pq, ఏదో ఒక సంథింగ్ డిఫరెంట్ కాన్స్టెంట్ తీసుకుందాం. దెన్ x ఈజ్ ఈక్వల్ టు వీ కెన్ రైట్ లాంబ్డా + 3 కదా, 3 ఇటు వచ్చేసింది. దీన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ x² + 5x + 3 by x - 3 whole square is equal to x means what? Lambda + 3 whole square plus 5 into x means lambda + 3 by x - 3. What is x - 3? We took already lambda kada, lambda cube. Any doubt? Power more than 2 ఉన్నప్పుడు 4 5 6 ఏదన్నా ఇది చేయాలి. ఓకే, now which is equal to a plus b whole square, a² plus b square 3 square 9 plus 2ab 2 3 ja 6 lambda plus 5 into lambda plus 5 3 ja 15 plus 3 by lambda cube. First lambda square ఒకటే ఉంది, తర్వాత 6 lambda 5 lambda 11 lambda 9 plus 15 ఎంత? 15 plus 9 ఎంత? 24. 24 plus 3 ఎంత? 27 by ఎంత? లాంబ్డా క్యూబ్. నేను దీన్ని సపరేట్గా రాస్తున్నా. లాంబ్డా క్యూబ్ సారీ లాంబ్డా స్క్వేర్, ఇది స్క్వేర్ కదా, లాంబ్డా స్క్వేర్ ఒకటే ఉంది, తర్వాత ఈ రెండింటిని యాడ్ చేసాం, తర్వాత నెంబర్స్ అన్ని యాడ్ చేసాం. ఇప్పుడు లాంబ్డా స్క్వేర్ బై లాంబ్డా క్యూబ్ కట్ చేస్తున్నాం మూడింటికి 3 పార్ట్స్ ప్లస్ 11 లాంబ్డా బై లాంబ్డా క్యూబ్ 27 by లాంబ్డా క్యూబ్. ఎనీ డౌట్?
ఇక్కడ లాంబ్డా 1 టైం క్యాన్సిల్ అయితే ఇక్కడ 2 సార్లు మిగిలిపోతుంది, ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే 1 టైం మిగిలిపోతుంది. సో వాట్ ఈస్ ద లెఫ్ట్ పార్ట్? లాంబ్డా క్యాన్సిల్ అయిపోయింది, అక్కడ 2 సార్లు క్యాన్సిల్ అయిపోయింది కదా, ఎంత వస్తుంది అది? 1/λ ప్లస్ 11/λ² ప్లస్ 27/λ. బట్ వాట్ ఈస్ లాంబ్డా? రాసేయండి. 1/x-3 ప్లస్ 11/x-3 హోల్ స్క్వేర్ ప్లస్ 27/x-3 హోల్ క్యూబ్. ఇదిగో ఇదే ఏ వాల్యూ, ఇదే బి వాల్యూ, ఇదే సి వాల్యూ. చూడండి ఏ అంటే ఎంత వచ్చింది అన్నట్టు ఇప్పుడు మనకు 1/x-3, 11/x-3 హోల్ స్క్వేర్, 27/x-3 హోల్ క్యూబ్. అర్థమైందా? ఇది ఇంకొక మెథడ్. ఎప్పుడు ఈ మెథడ్ వాడాలి మనము? మోర్ దాన్ 2 పవర్ రిపీటెడ్కి ఇచ్చినప్పుడు వాడాలి. అర్థమైందా? ఓకేనా? సో ఇదే మోడల్లో మీకు క్వశ్చన్ నెంబర్ 9 కాబట్టి 8 కాబట్టి 9th వన్ హోంవర్క్ ఇస్తున్నా. సేమ్ మీరు లాంబ్డా అనుకుంటారా, పి అనుకుంటారా, మీ ఇష్టం. 3x³ 8x² ప్లస్ 10 బై x-1 హోల్ పవర్ 4. ఏది లాంబ్డా అనుకోవాలి? ఇక్కడ x-1 ని లాంబ్డా అనుకోవాలి. x-1 ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా, దెన్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత? లాంబ్డా ప్లస్ 1. సో x-1 దగ్గర లాంబ్డా పవర్ 4 అవుతుంది. లాంబ్డా ప్లస్ 1 ఎక్స్పాండ్ చేస్తే మళ్ళీ ఇట్లా 4 పార్ట్స్ వస్తాయి, ఎందుకంటే ఇక్కడ 4 ఉన్నది కదా పవర్. a/x-1, b/x-1 హోల్ స్క్వేర్, x-1 హోల్ క్యూబ్, d/x-1 హోల్ పవర్ 4 వస్తుంది. సో 4 పార్ట్స్ గా వీ హావ్ టు కట్, దెన్ యూ విల్ గెట్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమవుతుందా? దీన్ని మాత్రం ఇలానే చేయాలి, ఇలా చేసి ఎల్సిఎం చేసి చేయొద్దు. ఇట్ విల్ టేక్ మోర్ టైం, డిఫికల్ట్ గా ఉంటుంది అన్నట్టు. సో దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 9 కదా. సో దిస్ ఈజ్ అబౌట్ రెడ్యూసిబుల్ పాలినామియల్. ఇప్పుడు నాన్ రెడ్యూసిబుల్ ఒకటి చెప్తాను నేను. రెడ్యూసిబుల్ మీద చూడండి క్వశ్చన్ నెంబర్ ఎంత. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే x² - 3 x + 2 x² + 1 ఇది క్వశ్చన్ రా. దీన్ని ఇలా ఎలా రాయాలి, పార్షల్ ఫ్రాక్షన్ చేయాలి, అది క్వశ్చన్. ఓకే, సి x + 2 ఈజ్ ఎ లీనియర్ ఫ్యాక్టర్. నిమిషం మీకు ఇంత ముందు క్వశ్చన్లో చూపిస్తా. ఇక్కడ ఏంటిది? x² - 4. దీన్ని ఎలా రాసాం మనం? x + 2 × x - 2 అంటే దీన్ని రెడ్యూస్ చేసాం. రెడ్యూసిబుల్ పాలినామియల్. కెన్ వి రెడ్యూస్ దిస్? x² + 1 ని రాయచ్చా? రాయరాదు. ఎందుకు సార్ అంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయరాదు, ఇమాజినరీ వాల్యూస్ వస్తాయి మీకు. అందుకే ఇది రెడ్యూస్ చేయరాదు కాబట్టి దిస్ ఈజ్ వాట్? ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ వచ్చినప్పుడు ఏం చేయాలో మీకు ఆల్రెడీ వర్కింగ్ రూల్లో ఇచ్చా. ఇగో ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్, ఇర్రెడ్యూసిబుల్. ఏం రాయాలి మనం న్యూమరేటర్లో? ax + b రాయాలి. ఏ బదులు ఏం రాయాలి? ax + b రాయాలి. ఇప్పుడు మనం అదే రాయబోతున్నాం చూడండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ది లీనియర్ కాబట్టి a/x + 2 వస్తుంది. ఓకే, ఇది ఇర్రెడ్యూసిబుల్ కాబట్టి bx + c/x² + 1 వస్తుంది. ఇది ఇంపార్టెంట్ స్టెప్. ఇక మిగతా అంతా సేమ్ ప్రాసెస్, ఎల్సిఎం, కంపారిజన్, సబ్స్టిట్యూషన్, మీ ఇష్టం ఏది వస్తుంది అనమాట. ఈ స్టెప్ రాయడం అనేది, దీని బదులు నువ్వు b/x ఇలా రాసావనుకో, a/x + 2 b/x² + 1 రాసావనుకో, రాంగ్ ఇది. ఎందుకంటే ఇది లీనియర్ కాదు కదా. x² ఉంది, x² + 1 ఉంది, దాన్ని మనకు విడగొట్టడం రావట్లే. ఇట్లా ఓన్లీ పవర్ 1, డిగ్రీ 1 ఉండి లీనియర్ రాయట్లే. పరిడికి అంతే ఉంటుంది, ఇర్రెడ్యూసిబుల్. కాబట్టి నువ్వు ఏం రాయాలి న్యూమరేటర్లో? bx + c, cx + d, ax + b. ఒక ఎక్స్ట్రా ఉండాలి, ఒక కాన్స్టెంట్ ఉండాలి అన్నమాట. అర్థమైందా? ఇక్కడ నుంచి మీకు తెలిసి ఈ దారిగా, ఇక్కడ నుంచి ఇది హైవే అన్నట్టే. మీకు చూడండి ఎలా సాల్వ్ చేస్తామో. సో x² - 3 ఈజ్ ఈక్వల్ టు a × x² + 1 bx + c × x + 2. ఎనీ డౌట్? ఎల్సిఎం చేసాం, ఇది ఇటు వచ్చింది, ఇది ఇటు వెళ్ళిపోయింది, 2 డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో నా సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏమైనా పాసిబుల్ అవుతుందో చూద్దాం. సపోజ్ x = -2 తీసుకున్నాం అనుకోరా, ఇదంతా ఏమవుతుంది? 0 అయితే ఈ వాల్యూ వస్తుంది. సో ఒకటి వస్తుంది సబ్స్టిట్యూషన్తో. కాబట్టి పుట్ x = -2.
minus 2 whole square. 4 minus 3 is equal to a into minus 2 whole square. 4 plus 1 plus this is what? 0. 4 minus 3 1. A into 4 plus 1 5. Then what is a? 1 by 5. 5 మల్టిపుల్ కాబట్టి ఇటు వచ్చేసింది, ఏ వచ్చిందిరా. ఇంకా ఇప్పుడు బి కానీ సి కానీ రావాలంటే రెండింటికి ఒకటే కామన్గా ఉంది కాబట్టి కష్టం రాదు. ఇప్పుడు కంపారిజన్కి వెళ్ళిపోవాలి. దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 బి రెడీ మిస్టర్ వెనుమాధవ్. ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ స్క్వేర్, ఏ వన్ జా bx into x bx square plus into plus plus bx into 2 2bx plus into plus plus c into x cx plus into plus plus c into 2 2c. x square టర్మ్స్ రెండు ఉన్నాయి, కామన్ తీద్దాం. తీస్తే ఇక్కడ ఏ ఇక్కడ b కదా, a plus b into x square. x టర్మ్స్ రెండు ఉన్నాయి, కామన్ తీద్దాం. ప్లస్ 2b plus c into x. కాన్స్టాంట్స్ ఇక్కడ ఒకటి ఉంది, ఏంటది? a plus 2c. LHS ఏంటి? x square minus 3. Now comparing coefficient of x square, x and constant. మీరు నీట్గా రాయకపోతే సీరియస్గా ఉంటే చెప్తున్నా. You have to write neatly. Comparing the coefficients of x square, x and constant అని రాయాలి. ఇప్పుడు చెప్పు మిస్టర్ వేణుమాధవ్, x square కోఎఫిషియంట్ ఎంత రైట్ సైడ్లో? is equal to right left side లో కోఎఫిషియంట్ 1. మళ్ళీ ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత రైట్ సైడ్ లో? లెఫ్ట్ సైడ్ లో ఎంత? ఎవర్రా చెప్పేది జీరోని? నీతో పాటు ఇంకొకటి చెప్తున్నా, వాడేగా 0. తర్వాత కాన్స్టెంట్ ఎంత రైట్ సైడ్ లో? లెఫ్ట్ సైడ్ లో ఎంత కాన్స్టెంట్? -3. ఇవి రాసుకున్నాం. కానీ మనకు ఒక వాల్యూ ఉంది, ఏంటది? a equal to 1/5. a equal to 1/5 ఇక్కడ రాయండి. we know that a equal to 1/5 plus b is equal to 1. b is equal to 1 minus 1/5. b is equal to 5 1 5 minus 4/5. b వచ్చింది, ఇంకొకటి రావాలి. b వచ్చింది, a వచ్చింది, c రావాలి. ఈ bని తీసుకెళ్ళి ఇక్కడ రాయండి, లేదా ఏని తీసుకెళ్ళి ఇక్కడ రాయండి. ఎక్కడ రాసినా c అయితే వస్తుంది. సో నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. b అంటే ఎంత? 4/5 కదా. 2 into 4/5 plus c is equal to 0. 2 4 ja 8/5 plus c is equal to 0. Then c is equal to ఎంత? -8/5. So put a b c in 1 ఇందులో రాయండి. Therefore x square minus 3 by x plus 2 into x square plus 1 is equal to a by and ఎంత వచ్చిందిరా? 1/5 into x plus 2 plus bx plus c. b into this plus c అంటే b అంటే ఎంత మనకి? 4/5 అంటే 4/5 into x plus c minus 8/5 by what? x square plus 1. సో ఫైనల్ గా మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ రాస్తున్నా చూడండి. సో ఓన్లీ ఈ పార్ట్ రాస్తున్నా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/5 into x plus 2. ఇక రెండింటికి కలిసి ఏమెంతరా? 5 డినామినేటర్కి వచ్చేస్తుంది. 4x minus 8/5 into x square plus 1 is the solution. సో ఇలా మనం సాల్వ్ చేయాలి. నాన్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ అంటే దీన్ని మనం ఇర్రెడ్యూసిబుల్ కదా, దీన్ని ఏం చేయలేం కాబట్టి ఏం రాసుకున్నాం మనం? bx plus c. అలాంటి రెండు వస్తే x plus b cx plus d రాసుకోవాలి. అలాంటి వర్కింగ్ రూల్లో ఇచ్చాను నేను. ఈ మోడల్లో ఒక క్వశ్చన్ ఉంది, అది హోంవర్క్ పెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ ఎంతరా? 11. ఏంటంటది? ఇర్రెడ్యూసిబుల్ కదరా. మీకు నేను ఇచ్చే హోంవర్క్లు ఏవి రాకపోయినా నన్ను అడగాలి ఖచ్చితంగా, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఓకేనా? ఎందుకంటే ఆ సొల్యూషన్స్ అన్ని మీకు వచ్చి ఉండాలి. 2x square plus 3x plus 4 by x minus 1. No, this is x minus 1. Yeah, x minus 1 into x square plus 2.
ఓకే, అర్థమైందా? ఇది హోంవర్క్. చూడండి, లీనియర్ ఒకటి ఉందా, ఇది క్వాడ్రాటిక్, ఇది కూడా ఏం చేయలేం, దీన్ని కూడా ఏం చేయలేం, ఇది కూడా ఇర్రెడ్యూసిబుల్. అంటే బిఎక్స్ ప్లస్ సి బై ఇది రాసేసుకొని సాల్వ్ చేసుకుంటూ పోవాలి. ఒక్కటైతే సబ్స్టిట్యూషన్తో ఒక్క వాల్యూ వస్తుంది, మిగతా రావు. మళ్ళీ ఎక్స్పాన్షన్, కంపారిజన్. ఓకే, చాలా జాగ్రత్త చేయండి ఇవి. అండ్ ఫినిష్ నాన్. ఓకే, అయిపోయింది. ఎస్, 6, 7, 8. సో ఇదే ఇర్రెడ్యూసిబుల్ నాన్ రిపీటెడ్ అయితే 2 సార్లు వస్తాయి. x³ + x² + 1. క్వశ్చన్ నెంబర్ ఎంతరా? x³ + x² + 1 by x + 2, x² + 2, x² + 3. ఇది 2 ఇర్రెడ్యూసిబుల్, రెండింటినీ ఏం చేయాలి. అప్పుడు మనకి ఎలా వస్తుంది అంటే ax + b/, ఫస్ట్ క్వాడ్రాటిక్ x² + 2, cx + d/, x² + 3. క్వశ్చన్ నెంబర్ 1 వైట్తో రాసింది క్వశ్చన్. ఎల్సిఎం చేస్తాం కదా మనం, సేమ్ ప్రాసెస్. x³ + x² + 1 = ax + b * x² + 3, cx + d * what? x² + 2. చెప్పాలరా మీరు, రిపీట్ చేస్తుంటే మీకు కూడా వస్తుంది. నా దీనిలో ఏది సబ్స్టిట్యూషన్ మెథడ్తో పాసిబుల్ కాదు. x² ఉన్నప్పుడు 0 వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి డైరెక్ట్ కంపారిజన్తోనే అన్ని కనుక్కోవాలి. చూడండి, x³ + x² + 1 = ax × x² ఎంత? ax³, ax × 3, 3ax, b × x², bx², b × 3, 3b, plus cx × x², cx³, cx × 2, 2cx, d × x², dx², d × 2, 2d. ఆర్డర్లో రాద్దాం, అంటే పాలినామియల్ ఆర్డర్, పవర్ హై నుంచి లోకి. ఫస్ట్ x³ టర్మ్స్, ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఉంది. x³ కామన్ తీసి ఏమైతే నీకు a + b × x³. తర్వాత x² టర్మ్స్, నువ్వు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. దట్ ఈస్ వాట్? ప్లస్ b + d × x². తర్వాత x టర్మ్స్ ఇద్దాం, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, రెండేనా? యా. సో దట్ ఈస్ వాట్? ప్లస్ 3a + 2c × x. తర్వాత కాన్స్టెంట్ చూద్దాం, ఇక్కడ ఒకటి ఉంది, ప్లస్ 3b + 2d. ఎనీ డౌట్? ఇక్కడ ఒకటి a + c, దిస్ ఇస్ c, రైట్? సో దిస్ ఈస్ వాట్? c. ఓకేనా? నౌ LHS x³ + x² + 1 కంపారిజన్ చేస్తే ఎవరు చెప్తారు ఇప్పుడు? కంపారిజన్ వాల్యూస్ నాకు ఖచ్చితంగా చెప్పాలి. నువ్వా? ముగ్గురిట్లా తొందరగా చెప్పరా. రైట్ సైడ్ x³ కోఎఫిషియంట్ ఎంత? a + c = 1, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది. తర్వాత రైట్ సైడ్ x² కోఎఫిషియంట్ ఎంత? b + d = ఎంత? 1. తర్వాత 3a + 2c ఎంత? x కోఎఫిషియంట్ x ఉందా అసలు? 0. తర్వాత కాన్స్టెంట్ 1. సో ఇదిరా మన దగ్గర ఉన్నది. ఇప్పుడు మనకి ఏ కావాలి? బి కావాలి, సి కావాలి, డి కావాలి. దేనికి సంబంధం లేదు, ఏవి క్యాన్సిల్ చేయరాదు. ఈ రెండింటిని చేద్దామంటే ఏసీబీడి రెండు డిఫరెంట్గా ఉన్నాయి. అసలు ఏది దేనికి సంబంధం లేదు. మనకు కావాల్సినది మార్చుకోవాలి. ఇప్పుడు ఎలా? ఇది a + c కదా, దీన్ని మనం సాల్వ్ చేయొచ్చా? లేదు, కానీ దీన్ని సాల్వ్ చేయొచ్చు. a + c, ఏసీలలో ఉన్నాయి. మళ్ళీ దీన్ని సాల్వ్ చేయొచ్చు, బీడీలలో ఉన్నాయి. అర్థమవుతుందా? ఫస్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. సో ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్
equation number 2, equation number 3, equation number 4, equation number 5. Now solving what? 1 and 3. What is 1? A plus C is equal to 1. What is 3? 3A plus 2C is equal to 0. కానీ ఇక్కడ A కి 3 లేదు, C కి 2 లేదు, ఏదో ఒకటి ఉన్నా చాలు. That's why we are doing into 3. అప్పుడు ఏమైతే 3 into A, 3A plus 3C is equal to 3. 3A plus 2C is equal to 0. సాల్వ్ చేస్తే ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్, ఈ రెండు క్యాన్సల్. 2Cలో 3C, 3Cలో 2C తీసేయండి, ఎంత వస్తుంది? C. 3Cలో 2C తీసేస్తే 1C, విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 0 3. బస్ C వచ్చిందిరా. తర్వాత ఈ సీన్ తీసుకెళ్ళి ఇందులో రాయండి. ఈక్వేషన్ నెంబర్ 2. 2 ఇంప్లాయిస్ C అంటే ఎంత? 3. A ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1. A ఈజ్ ఈక్వల్ టు ఎంత? -2. ఎందుకంటే 3 అయిపోతే -3 అయితే 1 - 3 -2. Now come to here solving what? 3 and 8. 5. ఇది 5 రా. ఇది కూడా 2 and 4 కదా, 2ని 4ని చేసాం. 3 and 8 5 చేసేటప్పుడు ఇక్కడ B plus D ఉంది, ఇక్కడ 3B ఉంది కదా, దీన్ని డైరెక్ట్ 3తో మల్టిప్లై చేసి రాద్దామా? లేదు మళ్ళీ చేద్దాం, వదిలే చేద్దాంలే. B plus D is equal ఎంత? 1. 3B plus 2D ఈక్వల్ ఎంత? 1. సో ఇక్కడ లేదు కాబట్టి మల్టిప్లై విత్ 3, లేదా 2తో చేస్తే డీలు క్యాన్సిల్ అయితే, 3తో అయితే B క్యాన్సిల్ అయితే. దట్ ఈస్ 3B plus 3D is equal to 3. 3B plus 2D is equal to 1. సాల్వ్ చేస్తే దిస్ ఇస్ మైనస్ ఈ రెండు 3Dలో 2D తీసేయండి, is equal to 3లో 1 తీసేయండి, 2. D equal to 2 వచ్చింది. D equal to 2ని ఇక్కడ రాయండి, అప్పుడు ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3 కాదు, 3 ఇంప్లాయిస్ D అంటే ఎంతరా? 2. B plus 2 is equal to 1. Then B is equal to -1. 2 అడిగితే -2, 1 - 2 -1. C. A వచ్చింది, B వచ్చింది, C వచ్చింది, D వచ్చింది. A, B, C, D in equation number 1. ఇదే కదా, సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి. దట్ వాట్ ఐఎమ్ రైటింగ్, LHS x cube plus x square plus 1 by x square plus 2 into x square plus 3 is equal to AX plus B. A అంటే ఎంత? B అంటే ఎంత? -1. సో -2x - 1 by ఎంత వచ్చింది? x square plus 2. తర్వాత C అంటే ఎంత? 3. 3x plus D. D అంటే ఎంత? 2. 3x plus 2 by x square plus 3. అండర్స్టాండ్? సో ఇది సొల్యూషన్, ఇలా సాల్వ్ చేయాలి. ఇక్కడ రెండు నాన్ ఇర్రెడ్యూసిబులే అయినా కూడా సాల్వ్ చేసామా లేదా? సబ్స్టిట్యూషన్ ఎక్కడైనా వాడినామా? ఎక్స్ ఈక్వల్ సంథింగ్ ఏది లేదు, సబ్స్టిట్యూషన్ రాదు. ఇర్రెడ్యూసిబుల్ వచ్చినప్పుడు, రిపీటెడ్ వచ్చినప్పుడు సబ్స్టిట్యూషన్తోనే మొత్తం రాదు. కంపారిజన్ ఖచ్చితంగా వాడాలి. ఓన్లీ లీనియర్ నాన్ రిపీటెడ్ అయినప్పుడు మాత్రమే ఓన్లీ సబ్స్టిట్యూషన్తో వచ్చేస్తుంది. ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్ అలాగే చేసాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఫర్ రెడ్యూసిబుల్, ఇర్రెడ్యూసిబుల్, రిపీటెడ్, నాన్ రిపీటెడ్, లీనియర్, క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్. ఒక్కటి ఉంది, అది హోంవర్క్ ఇచ్చేస్తే 13th వన్. సిమిలర్ ఇర్రెడ్యూసిబుల్ కాబట్టి x square plus 1 by x square plus x plus 1 whole square. చూడండి ఇక్కడ ఏమైంది? రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్. ఇది రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ అంటే ఎలా రాయాలి? ax plus b by x square plus x plus 1 cx plus d by x square plus x plus 1 whole square. తర్వాత ఎల్సిఎం చేయడం, క్యాన్సిల్ చేయడం. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? ఇక్కడ x square plus 1 is equal to, ఇది 1 టైం ఉంది కాబట్టి ax plus b ఇంటూ ఇంకొక 1 టైం వస్తుంది, x square plus x plus 1 ప్లస్ cx plus d ఇంటూ ఏవి రాదు, ఎందుకంటే ఇదే ఎల్సిఎం కాబట్టి. ఇప్పుడు దీన్ని మొత్తం ఎక్స్పాండ్ చేయాలి. చేసిన తర్వాత కోఎఫిషియన్స్ ని కంపేర్ చేసి అప్పుడు A, B, C, D 4 వాల్యూస్ కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్సో ఇర్రెడ్యూసిబుల్, రిపీటెడ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్, నాన్ రిపీటెడ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్. దిస్ ఈజ్ అబౌట్ పార్షల్ ఫ్రాక్షన్స్ పార్ట్ 1. 70% ఇదే అయిపోయింది. ఇంకా 30% ఏంటి అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దాని మీద హార్డ్లీ ఒక 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత సిరీస్ల మీద ఒక 3-4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇంకొక 8 ప్రాబ్లమ్స్ చెప్పేస్తే మీకు పార్షల్ ఫ్రాక్షన్స్ అయిపోతుంది. ఫస్ట్ యూ ప్రాక్టీస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ లెర్న్ ద సొల్యూషన్స్, దెన్ వీ గో విత్ దట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో.